ఓసే ఆకలి అవుతుంది ఏమన్నా పెట్టే. రే 2 ఇడ్లీలేనా? ఈ నెయ్యి వేసుకోరా, చట్నీ అయినా పోనీ. ఇంకోటి వేసుకోరా, ఈ కారపొడి వేసుకో. తిన్రా, చూడు ఎలా చిక్కిపోతున్నావా అసలే. పొట్ట నిండిపోయింది. తిన్రా, ఏమున్నాయని. ఎందుకురా కోపడతావు? పొట్లో పడుంటాయనేగా, తిను. పొట్టలో నట్టాలుండేటోడికి ఎన్ని పెట్టా ఏస్టేని ఎరి మొకందానా. ఊరుకోరా తమ్ముడు, ఆయన ఎప్పుడు అలాగే అంటుంటాడు. నువ్వు తిను. ఏమైందిరా, నోట్లో కప్పిరుకునే పాము మాదిరి అట్టాడుచాడవా? ఇడ్లీ ఉడకలేదక్క. ఇగో మా తమ్ముడిని ఏమన్నా అంటే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏ నీకేనుండేది పుట్టిల్లు, నాకు లేదా? నేను కూడా పోతా. మీరిద్దరు ఇంటికి పోతే నాకెవడండి పెడతాడా? ఇల్లు గాలి ఒకటి ఏడుచా అంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఈగ్గా ఉందని చెప్పి ఇంకొకటి ఏడ్చాడంట. అట్టుంది ఈయన పంచాయతీ. ఎప్పుడు చూసినా మా తమ్ముడి మీద పడేడవడమేనా? చిచ్చి. మధ్యాహ్నం పప్పు అదేదో ఇడ్లీ పెట్టుకోవచ్చు కదా. కాదరా బామర్దే, ఏంద్రా మీ ఎక్కడ నాకు అర్థం కాదు. పొద్దున్నే టిఫిన్ చేస్తుంది, కరెక్ట్ ప్లేట్ లో నాకు పెట్టే టైంకి గొడవ పెట్టుకుని పక్కకి వెళ్ళిపోయి అడుగుతుంది. సర్లే అని చెప్పి నేను తిందామని చూస్తే కొన్నిసార్లు అది ఉడుకుతాది, ఉడకదు, మాడిపోయింటది, ఉప్పు తక్కువ ఉంటది, కారం ఎక్కువ ఉంటది. సర్లే ఏదో ఒకటి అని చెప్పి తింటా. మధ్యాహ్నం కరెక్ట్ ప్లేట్ లో అన్నం పెట్టేటప్పుడే అన్నం పెట్టేసి కొట్లాడే లేగిపోతుంది. మిగతాదంతా నేనే పెట్టుకోవాలా, నేనే తినాలా, నేనే కడుక్కోవాలా. బా పల్లె నేర్చుకుందిరా మీ అక్క. అవును రావురా, నేను మీ అక్క గొడవ పడుతుంటే ఆపాలన్న ఐడియా కూడా రాదురా నీకు? ఎందుకు లేదు, చాలా సార్లు అనిపించింది. మరి ఎందుకు ఆపలేదురా? నేను తినేటప్పుడు ఇంకో పని చేయనని నీకు తెలుసుగా బావా. సర్లే ఆ ఇడ్లీ ఇటీ అమ్మ తిందాం. ఇగో సోది సోదైనా. ఒరే ఇడ్లీ లేరా? ఏంది 18 ఇడ్లీలు తినేసావా? అక్క ప్రేమతో పెట్టింది తినేసినా. ప్రేమలో నా పరోటా. హలో చింటూ ఫాదరా? మీ అబ్బాయికి టీసీ ఇచ్చాం. నిజమా? నిజమండి. ఇంకోసారి మా స్కూల్కి పంపండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమైంది బావ, అంత ఆనందంగా ఉన్నావు? ఏం లేదు బామర్ది, నీకు తెచ్చిన మంచి మేస్త్రి ఉంటే తీసుకోండిరా. ఓ 50 మంది కూలీలు పెట్టి రాత్రికి ఇల్లు మొత్తం పాల్గొట్టేసి మళ్ళా ఇల్లు కట్టుకుందాం. ఇటాలియన్ మార్బల్ వేసుకుందాము, గంధపు చెక్కలతో ఫర్నిచర్ వేసుకుందాము, చైనా నుంచి ఇంటీరియర్ డిజైనర్ తెప్పించుకుందాం. ఐక్య అవార్డు కూడా మన ఇల్లు చూసినాక అసూయపడి చచ్చిపోవాలా. బావా చిప్పేమన్నా చినిగిందా? ఇది నీ సొంత కొంప కాదు, అద్దె కొంప. అవును కదా. ఒరే ఆనందంలో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావడం లేదురా. ఎందుకా? అసలు ఏమైంది? ఏం లేదే, మన కొడుకున్నాడు కదా, ఇన్ని రోజుల నుంచి వాడు చెత్త నా కొడుకు, గబ్బు నా కొడుకు, దొంగ నా కొడుకు అది ఇదని తిట్టుకుంటానే కదా. కానీ ఈ రోజు వాడు నేను గర్వించదగ్గ పని చేసినాడు. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు. వాడు టికెట్ కలెక్టర్ అయిపోయాడు. గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ 30x12 ఓయమ్మా, ఈ రోజు నుంచి నేను కాలు మీద కాలేసుకొని బతికేచ్చాను. అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదే, మన చింటుగాడి స్కూల్ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది. మనోడికి టీసీ ఇచ్చి పంపించేశారంట. అసలు టీసీ అంటే ఏంటనుకుంటున్నా? టీసీ అంటే అదే కదా, టికెట్ కలెక్టర్ కదా. ఓర్ని తెలుగులో నా తెనాలితేనయ్యా. టీసీ అంటే టికెట్ కలెక్టర్ కాదురా, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్. పీకేశారా మన స్కూల్ నుంచి పీకేశారా? హలో మా వాడికి ఎందుకు మే టీసీ ఇచ్చినారు? ఇలానే మీ అబ్బాయి కూడా టీచర్స్ అందరినీ మే అని పిలుస్తున్నాడు. చాలే గానీ ముందు అడ్మిషన్ కి ఫోన్ చేయండి. ఇప్పుడు ఏం చేద్దామే? ఏముంది, నేను చెప్పినా కదా పప్పు ఆవకాయ వండుకుందామని. చేసేదేముంది, ఏదో ఒక స్కూల్ కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. హలో, కేఆర్ స్కూల్ అండి? అవును చెప్పండి. నా పేరు మహేష్ విట్ట అండి, చింటుగాడి ఫాదర్ ని. దిస్ ఈజ్ అలివేలు మంగతాయారు, చింటూ మదర్ ని. దిస్ ఈజ్ నట్టగజ్జల నాగరాజు, చింటిగాడి మేనమామ. మా ఊర్లో 2 ఎకరాల పొలం ఉంది. ఒకటి బీడు భూమి, ఇంకోటి పాడు భూమి. కొంటానంటే చెప్పు. ఊరవతల 5 కిలోమీటర్ల దూరంలో శ్మశానం పక్కనే ఉంది. ఇగో సింగిల్ పేమెంట్ అయితే 10% డిస్కౌంట్, ఇన్స్టాల్మెంట్ అయితే 5%. ఇప్పుడు మీకు ఏం కావాలండి? ఏం లేదండి, మా చింటుగాడికి మీ స్కూల్లో LKG అడ్మిషన్ కావాలండి. దాని డీటెయిల్స్ కనుక్కుందామని ఫోన్ చేసాం. ఒకసారి స్కూల్కి రండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్కూల్కి వచ్చేది ఏంది? స్కూల్కి వచ్చేది మేమేమైనా పని బాట లేకుండా ఖాళీ ఉంటున్నావా? ఎంక్వైరీనే కదా, ఈడే చెప్పు. స్కూల్కి వెళ్ళి రామ్ నేను చెప్తాడా. పోను 1000 రూపాయలు, రాను 1000 రూపాయలు, మొత్తం 1000 బొక్క బావా. సర్లేండి. అది స్కూల్ ఫీజు, అది కొంచెం చెప్పండి సార్. స్కూల్ ఫీజు ఫ్రీ, బస్సు ఫ్రీ, బుక్స్ ఫ్రీ, అడ్మిషన్ ఫ్రీ, ఫ్రీ
ఫ్రీ ఫ్రీ ఫ్రీ సార్ ఇంత డిస్కౌంట్ ఎలక్షన్ ముందు రాజకీయ నాయకులు కూడా ఇయ్యారు సార్. ఆ ప్రాసెస్ కొంచెం చెప్తారా స్కూల్లో జాయిన్ చేయించాలంటే? ప్రాసెస్ ఏం లేదండి, ఒక చిన్న అగ్రిమెంట్ మీద చిన్ని సైన్ చేస్తే చాలు. సైనే కదా, కుడి చేత్తో ఎడం చేత్తో కావాలంటే అన్ని దాంట్లో చేసేస్తాం. కావాలంటే ఏలు ముద్దర్లు కాలు ముద్దర్లు కూడా వేస్తాం. కానీ ఒక చిన్న కండిషన్. ఏంటండి? మీ అబ్బాయి ఎల్కేజీలో మా స్కూల్లో చేరితే 10th క్లాస్ వరకు మా స్కూల్లోనే చదవాలి. ఓకే. ఎల్కేజీలో ₹1 కోటి డిపాజిట్ చేస్తే 10th అయిపోయాక మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. ఎంత? కోటి. మళ్ళీ చెప్పు. జస్ట్ 1 crore. వేసుకుంటే దానికి కోట్లు లేకుంటే కోటి డిపాజిట్ చేయాలని కుదుతాట. నిన్ను 2 బార్ టెండర్లు ఇచ్చురా డబ్బులతో. నీ అయ్యా చదవా. నీ అమ్మ స్కూల్లో పిల్లల్ని చదివించారా లేదంటే వ్యాపారం చేస్తారా? ₹1 అంట. అంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు 12 సంవత్సరాలు ₹1 అంటే అయ్యమ్మా ఒరేడు మధ్యలో ఐపీ పెడతారా? అమ్మో ఇంకో స్కూల్ మాట్లాడతాం. నీ అమ్మ ₹1 అంటే సంపాదించేదానికి మనకి ఎంత టైం అదంతా కాదు గానీ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేద్దాం. ఏందే ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయించావా? వచ్చే కోతి ముఖం దానా ఎల్కేజీకి ఎందుకే వాడు ఫారెన్, వాడేం పెద్ద పోటు మొగడా. 10th క్లాస్ అయిపోయి నాకు పంపించాం. హైదరాబాద్ లో చదివించేదానికి కోట్లు అడుగుతుంటే మళ్ళీ ఫారెన్ అంట. ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఫారెన్ కాదు, పూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్. అవును కదా, అదొకటి మర్చిపోయినా. నెంబరు హల్లా. దిస్ ఇస్ పూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్. హౌ మే ఐ హెల్ప్ యు? కస్టమర్ కేర్ ఫోన్ చేసినట్టున్నారా? అక్క సారీ అక్క, ఏమనుకో. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అట్నే మాట్లాడతారు బావా. నువ్వు ఇంగ్లీష్. ఓకే. యా ఐ మహేష్ విట్ట చింటుగాడు నా కొడుకు. ఐ యామ్ ఫాదర్. దిస్ ఈజ్ అలవేలు మంగతారు, మదర్ ఆఫ్ చింటూ. ఇటి ఐ నట్టగజ్జల నాగరాజు, మై మేనమామ మేనల్లుడు. ఇగో ఇన్ మై విలేజ్ 2 acres ఆఫ్ సిగరెట్ ల్యాండ్ ఉంది. సిగరెట్ ల్యాండ్ ఏందిరా? సిగరెట్ ల్యాండ్ అంటే బీడి భూమి అని చెప్తున్నా బావా. ఇదిగో ఊరికి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో కన్స్ట్రక్షన్ డైపెట్టెల పక్కన 2 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. ఇగో డిస్కౌంట్ కావాలా? అమ్ముతా. ఇదంతా కాదక్క, మ్యాటర్కి వచ్చాము. నీకు అర్థమైన కాకుండా తెలుగులోనే చెప్తా. మా కొడుకు మీ స్కూల్లో ఎల్కేజీ సీట్ కావాలా? అడ్మిషన్ ప్రాసెస్ ఏందో చెప్పు నాకు. అవునా? తెలుగు వచ్చదా? చెప్పక. మండే కరాటే అండ్ కుంఫు క్లాసెస్ ఉంటాయండి. వాటి డ్రెస్ యాక్సెసరీస్ వచ్చి 20,000. ట్యూస్డే వచ్చేసి ఫుట్బాల్ ఉంటదండి. ట్రైనర్ కి అండ్ డ్రెస్ కోడ్ వచ్చేసి 30,000. వెన్స్డే వచ్చేసి స్విమ్మింగ్ ఉంటదండి. స్విమ్మింగ్ ట్రైనర్ కి కలిపి 15,000. థర్స్డే వచ్చి డాన్స్ క్లాస్ అండి. ఫ్రైడే వచ్చేసి బాడీ లాంగ్వేజ్ క్లాస్. టోటల్ గా కలిపి 40,000. సాటర్డే మాత్రం పక్కా మిలిటరీ డ్రెస్ ఉండాలి. మిలిటరీ డ్రెస్సా? మిలిటరీ డ్రెస్ ఎందుకంటే? ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్ లో నుంచి ఎప్పుడన్నా పడిపోతే తప్పిపోతారు కదండి అడవిలో, ఆ సర్వైవల్ కోసం. మేడం మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. మా వాడు ఎల్కేజీ అండి, పొరపాటు దారి తప్పిపోతే ఎట్లా? అలాంటి భయాలు ఏమొద్దండి. మొన్న ఒకటి 5th క్లాస్ లో తప్పిపోయాడు, 10th క్లాస్ కల్లా వచ్చేసాడు. కూడా ఎల్కేజీ అంటున్నారు, ఎల్కేజీ లో తప్పిపోతే 5th క్లాస్ కల్లా వచ్చేస్తాడు కదండి. ఈ డాన్స్ గిన్స్ ఎన్ని ఓకే, మరి చదువు ఎప్పుడు చెప్తారండి? చదువు ఏంటండి, చదువు యాక్టివిటీస్ ఇంపార్టెంట్. చదువు కావాలంటే సండే ట్యూషన్ ఏంటి? చదువు కావాలంటే ట్యూషన్ పెట్టించుకోవాలా? నీ అమ్మ చదవమని స్కూల్కి పంపించి గేమ్స్ పెట్టించావా? పెట్టబడి ఈ అక్కమ్మ ఇంటర్నేషనల్ స్కూల్ అంటివే. లాస్ట్ కు చూడు వాడు చదువు తప్ప ఏం చెప్పట్లా. మళ్ళీ డబ్బులు కూడా సుమారుగా దొబ్బుతారు వాళ్ళు. ఇవన్నీ కాదు కానీ మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తగ్గట్టు ఒక యావరేజ్ స్కూల్ చూసుకుందాం. ఫీజులు కొంచెం తగ్గించమని అడుగుదాం. అక్కడ చదువు తప్ప ఏం చెప్పకూడదు చెప్తాండా పంచాయతీ. ఏముండే బావా, ఈ రోజుల్లో చదువు ఒకటే కావాలంటే ఒకటి 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 ఇదొకటి సరిపోతుంది. హలో చెప్పండి సార్. ఏం లేదు సార్, మా అబ్బాయికి మీ స్కూల్లో ఎల్కేజీ అడ్మిషన్ కావాలి. అది కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఫీజులు ఏమైనా తగ్గించుకుంటారా? అది మిడిల్ క్లాసా? పక్కా 40% డిస్కౌంట్ ఇస్తామండి. సార్ మీరు దేవుళ్ళు సార్. స్కూల్ ఫీజు కాకుండా మిగతా ఏమైనా ఉంటాయా అండి? పెద్దగా ఏం లేవండి. స్కూల్ ఫీజు ఎలాగో తగ్గిస్తున్నాం కదా. బుక్స్ అండ్ స్కూల్ బ్యాగ్ అండ్ స్కూల్ యూనిఫామ్. ఎన్ని బుక్కులు కొనుక్కుని 5,000కు మించి అవుతాయి అంతే కదా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇంకోటండి, మీరు ఈ డాన్స్లు గిన్స్లు అని చెప్పి పంచాయతీలు అన్ని పెట్టుకుంటే చదువు మాత్రం చెప్తారు కదా. మా స్కూల్లో అలాంటి ఉండండి. ఎప్పుడు చూసినా చదువు చదువు చదువు. కరెక్ట్, అలాగే ఉండాలి మరి. ఓకే అండి, ఆ బుక్స్ అది ఇది అన్నారు, ఎన్ని తీసుకోవాలండి? బుక్స్ అంటే ఏం పెద్దగా లేవండి. 6 నోట్, 6 టెక్స్ట్ బుక్, 6 వర్క్ బుక్లు, 6 అసైన్మెంట్ బుక్లు, 6 నాన్-టెల్లు, 6 కర్సు రైటింగ్లు, 6 డ్రాయింగ్ బుక్లు, 6 రఫ్ నోట్స్లు. ఇవన్నీ కలిపితే 48 బుక్స్ అండి. బుక్స్ మాత్రం మా దగ్గర కొనాలండి.
48 బుక్కులు సార్. 48 బుక్కులు అంటే మినిమం 20 కేజీలు ఉంటాయి కదండి 2 కేజీలు ఉంటుంది సార్. మా వాడు ఉండేదే 15 కేజీ సార్. అంత బరువు అంటే మోసి నడ్డిరిగిపోతుంది సార్ పాపం. అదేనండి అలా అన్నారు. ఫీజు తగ్గించంగా బుక్స్ మాత్రం కంపల్సరీ. బుక్స్ లేకపోతే గేట్ కూడా అలా కాదు. అది కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే ఎల్కేజీకే అంత బరువు ఎందుకా అని చెప్పి. ఏ 5th క్లాస్ 6th క్లాస్ అయితే ఆ బుక్కులన్నీ కొనడానికి కూడా సరిపోతుంది అని చెప్పి. అబ్బాయి కూడా కొంచెం మోయడానికి శక్తి అది ఉంటుంది. అలాగా అయితే ఒక పని చేయండి, మీ వాడిని 5th క్లాస్ లో పంపేయండి. బుక్లు కొని దిక్కులేదు కానీ అడ్మిషన్ కావాలి. చెత్త నా కొడుకు. కాదురా, నన్ను బుక్కులు మొయ్యాలంటే మనం ఏమన్నా వాడిని స్కూల్కి పంపిస్తామా, కూలి పని పంపించాలమ్మా? చెత్త నా కొడుకులైనా ఇంతే. డబ్బులు తక్కువైతే ఇటు ఒకటి ఉంటది. ఈ పంచాయతీలన్నీ ఉంటే చదువు చక్కగా ఉండదు. ఇదంతా కాదు కానీ ఇంకో స్కూల్ చూద్దాం. రైట్, మన పక్క సంగతిలో స్కూల్ ఉంటే దాన్ని ఫోన్ చేద్దాం. అవును, పక్కింటోడు అయితే మన మాటలు అన్ని ఉంటాడు. ఇందాకలాగా మాట్లాడకుండా కొంచెం బిల్డప్ కొడతాం, వాడే తగ్గుతాడు. అల్లా పబ్లిక్ స్కూల్ అండి. చెప్పండి. ఏం లేదండి, మా అబ్బాయిని మీ స్కూల్లో ఎల్కేజీలో జాయిన్ చేయించాలనుకుంటాము. ఆ ప్రాసెస్ డీటెయిల్స్ కొంచెం చెప్పండి. ఫస్ట్ మీకు చదవచ్చా? రాదు. ఏమే? మా స్కూల్లో పేరెంట్స్ చదువు రాకపోతే పిల్లల్ని జాయిన్ జోక్ చేశా. ఫన్నీ. నేను దిస్ ఈజ్ మహేష్ విట్ట, MRCS FRCS KFC FBB. దిస్ ఈజ్ నటగజల్ నాగరాజు ABCD KLMNOPకి. ఇంతకు చదువు ఎందుకండి? ఏం లేదు, మేము రోజు ఈమెయిల్ పంపిస్తాం, మీరు రిప్లై. కోడి గుడ్డు పెట్టినట్టు రోజు మెయిల్ పెట్టేదేంద్రా? మన చింటిగాడు బాక్స్ లో పెట్టి పంపిస్తాను చెప్పావా? ఓకే అండి, మీరు పెట్టి పంపించండి, మేము కూడా పెట్టి పంపిస్తామా? ఇంతకీ మీ అబ్బాయి తెల్లగా ఉంటాడా నల్లగా ఉంటాడా? మా అబ్బాయి నాలాగే ఉంటాడండి, అందంగా. లేదండి, అంతా వాళ్ళ అమ్మ పోలికే. బాగుంటాడు తెల్లగా. అండి, ఫస్ట్ మీకు ఓన్ కార్ ఉందా? 7 సీటర్ ఆటో ఉంది, ఓకేనా? అవన్నీ కుదరవండి, ఓన్ కార్ లోనే వచ్చి డ్రాప్ చేయాలి. ఏంది ఓన్ కారా? ఎస్. ఒరే పిల్లోని స్కూల్లో జాయిన్ చేస్తే వాడు ఎదిగి చదువుకొని సంపాదించి కారు కొంటాడు. నీ అంకమ్మ వాడి స్కూల్లో చేర్పించడానికి మేము చదువుకోవాలా? అడ్మిషన్ కావాలంటే తెల్లంగా ఉండాలా? వాడిని స్కూల్లో డ్రాప్ చేయడానికి మేము కారు కొనాలా? నీ అంకమ్మ. అరే తమాషా కాల్ చేస్తున్నారా ఏమన్నా? మా స్కూల్ 7 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అందుకే ఓన్ కార్ లో ప్లీజ్ సార్, మా ఆయన కోపం ఎక్కువ సార్. ఫోన్ పెట్టు. కాదే, స్కూల్ అన్ని ఏం తిట్ట తయారైపోయినాయి. నేను చదివేటప్పుడు 10th క్లాస్ లో నా ఫీజు 3500 నెలకి. నేను 10th క్లాస్ లో 95% తెచ్చుకున్నా, అది తోపు. 10th ఎప్పుడు చదివినవరా? అది 10th కాదులే, 3వ క్లాసు. చూసుకోండి మరి. అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉండా. నువ్వు డిగ్రీ చదవలేదా, జాబ్ తెచ్చుకోలేదా? నేను 10-15 స్కూల్ మారాను, మరి అయినా జాబ్ చేయట్లేదు. అదే నేను చెప్పేది, ఇదంతా కాదే. అమ్మా ఏం చేద్దాము? ఐడియా. తక్కువ డబ్బులతో చదివించేసి 10th క్లాస్ వరకు, 10th తర్వాత కావాలంటే మంచి మంచి కాలేజీలలో జాయిన్ చేపిద్దాం. కావాలంటే అప్పటిదాకా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేపిద్దాం. ఓకేనా? గవర్నమెంట్ స్కూలా? బావా, గవర్నమెంట్ స్కూల్ అంటున్నావు, చదువు బాగా చెప్తారంటవా? ఏం మాట్లాడుతున్నావురా? గొప్ప గొప్ప వాళ్ళు, మహానుభావులు, సైంటిస్టులు, ఇప్పుడు మనం చరిత్రలు చదువుతాం కదా, వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. అయినా ఇప్పుడు ఏంట్రా, గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టారు, హై క్లాస్ బిల్డింగులు కట్టారు. మామూలు టీచర్ల కన్నా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఏంటంటే TTC చదివి BEd ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూలలో పాస్ అయ్యి ఒక ప్రాసెస్ కొద్దీ వాళ్ళు సెలెక్ట్ అయ్యి వచ్చింటారా. ప్రైవేట్ స్కూల్ టీచర్లకి ఎన్ని అమౌంట్ అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, మనోడిని 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివించి 10th తర్వాత కావాలంటే వేరే ఊర్లలో మంచి మంచి కాలేజీలలో జాయిన్ చేపిద్దాం. అంతే కదా. మామూలు స్కూల్లో చదివేవాడికి గవర్నమెంట్ స్కూల్లో చదివేవాడికి ఒక తేడా ఉంటది. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి జనరల్ నాలెడ్జ్ ఉంటది, స్పోర్టివ్నెస్ ఉంటది, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ లో బాగా యాక్టివ్ ఉంటారా. NCC కూడా ఉంటది. బాబా, మరి నువ్వేగాలుండగా ఈ రాజకీయ నాయకుల పిల్లలు, ఈ పెద్ద పెద్దలందరూ గవర్నమెంట్ స్కూల్ ఎందుకు చదివిరాల పిల్లల్ని? మనకున్న దరిద్రం అదేరా. గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక రూల్ పెట్టేయాలి అందరికి. మొత్తము స్టేట్ మొత్తము, ఇండియా మొత్తము ప్రైవేట్ స్కూల్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే పెట్టారనుకో, ప్రతి ఒక్కడికి ఈక్వల్ చదువు వస్తుంది, ప్రతి ఒక్కడు చదువుకుంటాడు, ఇండియా బాగుపడుతుంది. ఫస్ట్ సూపర్ బా, మన చింటిగాని గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేపిద్దాం. రారా నా కొడుకు కదా. మన యోగా ఛానల్లో ఫ్రైడే ఫన్ని మీరు ఎంతగానో ఆదరించారు, బాగా సక్సెస్ఫుల్ చేశారు. చాలా థ్యాంక్ యూ అండి. మేము మా తరఫు నుంచి మీకు ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా కొత్త బ్యాచ్తో, మీకు తెలుసు కదా మన సంజయ్ అండ్ హరి, వీళ్ళతో మీ ముందరికి ఇంకొక వెబ్ సిరీస్ తో వస్తున్నాము. డీటెయిల్స్ చెప్పరా? పేరెంట్ అంటే కార్టూన్ బాయ్స్. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది. సో ఎవ్రీ వెనస్డే మన యోధా టీవీలో వస్తుంది. సో చూసి బాగా ఎంజాయ్ చేయండి. సబ్స్క్రిప్షన్ మన కింద లింక్ సబ్స్క్రిప్షన్ లో ఉంటుంది. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మన ఛానల్ ని ఫాలో అయిపోండి. ఇంకా మా ఎక్కువ అప్డేట్స్ కోసము వీళ్ళ ఫేస్బుక్ ప్రొఫైల్స్ ని అండ్ కార్టూన్ బాయ్స్ అనే ఒక పేజ్ ఉంది, దాన్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. యోగా ఛానల్ ఇంత బాగా సక్సెస్ చేసినందుకు. మా ఫ్రైడే ఫన్ ఎలాగైతే ఆదరించారో ఇప్పుడు కార్టూన్ బాయ్స్ కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.